స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఒక మనిషి ఎన్ని జన్మలెత్తినా చూడలేని అద్భుతమైన సంపద. కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానం చూసే అదృష్టం ఒక సినిమా యాక్టర్కి కాకుండా ఇక ఎవరికి వస్తే చెప్పండి. ముఖ్యంగా మన దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక్క హీరోని ఆరాధ్య దైవంలో కొలిచే అభిమానుల సంఖ్య కోట్లల్లో ఉంటుంది. సినీ రంగంలో నెగ్గుకు రావాలంటే కష్టం, మరియు టాలెంట్తో పాటు లక్ కూడా బాగా కలిసి రావాలి. ఈ మూడింట్లో ఏది లేకపోయినా సినీ రంగంలో నెగ్గుకు రావడం అసాధ్యమని చెప్పాలి. సినీ ఇండస్ట్రీ ఒక హీరోని కానీ హీరోయిన్ని కానీ ఎంత తొందరగా శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్తుందో అంతే తొందరగా పాతాళ లోకంలోకి తొక్కిపారిస్తుంది. ఒక హీరో కానీ హీరోయిన్ కానీ సక్సెస్లో ఉన్నప్పుడు తమ వెంట నడిచే మనుషులు సక్సెస్లో లేనప్పుడు ఒక్కరు కూడా పట్టించుకోరు. ఒకప్పుడు సినీ రంగంలో ఒక వెలిగిన ఎందరో మహానుభావులు ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదురవ్వడంతో ఆర్థికంగా బాగా నష్టపోయి రోడ్ల మీదకు వచ్చి బిచ్చమెత్తుకునే స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సినీ నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోయిన్గా ఒక వెలిగి తన జనరేషన్ హీరోయిన్స్లో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ పర్వీన్ బాబీ. 1973వ సంవత్సరంలో చరిత్ర అనే సినిమా ద్వారా వెండితెరకి పరిచయం అయిన పర్వీన్ బాబీకి 1975వ సంవత్సరంలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన దీవార్ సినిమా ద్వారా ఒక రేంజ్లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. పర్వీన్ బాబీ ఆ తర్వాత ఈమె అమర్ అక్బర్ ఆంటోనీ, సుహాగ్, కాలాపత్తర్, నమక్ హలాల్ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్గా నటించి బాలీవుడ్ని ఒక ఊపు ఊపింది. ఒకానొక దశలో ఈమె హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి రేంజ్ ఉన్న పర్వీన్ బాబీ సినిమాల నుండి రిటైర్ అయిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. అలా ఆమె ఆర్థికంగా కూడా ఎన్నో ఆస్తులను పోగొట్టుకుంది. 2005వ సంవత్సరంలో ఆమె తన ఫ్లాట్లో అనాథ శవంలా పడి ఉంది. చనిపోయి 2 రోజులైనా ఎవరు అంత్యక్రియలు జరిపించలేదు. ఈ ఘటన అప్పట్లో అందరినీ శోక సంద్రంలోకి నెట్టేసింది. బాలీవుడ్లో నటుడిగా, దర్శకుడిగా భగవాన్ దాదా చూసిన శిఖగ్రహ స్థాయి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. మన టాలీవుడ్లో రావు గోపాలరావు మరియు కైకాల సత్యనారాయణ ఎంత పెద్ద మహానటులో, బాలీవుడ్లో భగవాన్ దాదా కూడా అలాంటి మహానటుడు. కేవలం ఈయన నటుడు మాత్రమే కాదు, గొప్ప దర్శకుడు కూడా. ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలుగా నిలిచాయి. నటుడిగా మరియు దర్శకుడిగా భగవాన్ దాదా ఏ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడో ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. సంపాదించిన డబ్బుతో సినిమాలు తీసి భారీగా నష్టపోయి అప్పులను తీర్చేందుకు ఉన్న ఇల్లు, కార్లన్నీ అమ్మేసుకొని చివరికి ముంబైలోనే ఒక గదిలో నివసించే స్థాయికి వచ్చేశాడు. ఈయన 2002వ సంవత్సరంలో హార్ట్అటాక్తో స్వర్గస్థులయ్యారు. 1990వ సంవత్సరంలో టాప్ మోడల్స్లో ఒక్కరిగా చలామణి అయిన అతి తక్కువ మంది మోడల్స్లో ఒకరు గీతాంజలి నాగపాల్. టాప్ మోడల్గా ఎదుగుతున్న సమయంలోనే వ్యసనాలకు బాగా అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. అలాగే సంపాదించిన ఆస్తిని మొత్తం కూడా పోగొట్టుకుంది. మెంటల్గా, ఫిజికల్గా వ్యసనాల వల్ల బాగా చెడిపోయిన ఈమె రోడ్ల వద్ద, పార్కుల వద్ద చెత్త ఏరుకుంటూ పిచ్చిదానిలా తిరిగేది. ఈమెని పలకరించడానికి ఎవరైనా దగ్గరికి వస్తే దుర్భాషలాడేదట. ఆ తర్వాత ఈమెని విమ్హాన్ హాస్పిటల్స్ వాళ్ళు గుర్తించి సరైన చికిత్స చేయించి మామూలు స్థితికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈమె తనకి తెలిసిన మోడలింగ్ రంగంలోనే పనిచేస్తుంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమని తన అద్భుతమైన సంగీతంతో మంత్రముగ్ధులను చేసిన వ్యక్తి ఓంకార్ ప్రసాద్ నయ్యర్. ఈయన అప్పట్లో ఎంత పెద్ద సంగీత దర్శకుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 80 సినిమాలకు పైగా సంగీతంని అందించిన ఓంకార్ ప్రసాద్ నయ్యర్కి ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. అయితే తన కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే ఈయన మద్యంకి బానిసయ్యారు. మద్యానికి బానిస అవ్వడం వల్ల ఈయనతో పనిచేసే దర్శక నిర్మాతలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యేవారట. ఇందువల్ల ఆయనకి సినిమా అవకాశాలు మెల్లిగా తగ్గుతూ వచ్చాయి. ఈయన మందు పట్ల ఉన్న వ్యామోహంని చూసి ఆయన కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టేశారు. ఓంకార్ ప్రసాద్ నయ్యర్ మద్యంకి ఎంతలా బానిసయ్యాడంటే తనతో ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చిన వారిని డబ్బులతో పాటు మందు ఇస్తేనే ఇంటర్వ్యూ చేసేవారట. ఈయన 2007వ సంవత్సరంలో ముంబైలో తన తుది శ్వాసను విడిచారు. బాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా మరియు ప్లేబ్యాక్ సింగర్గా ఆనాటి ప్రేక్షకులను ఉర్రలు తూగించిన మహానటి సులక్షణ పండిత్. ఈమె 1970వ సంవత్సరం నుండి 1980వ సంవత్సరం వరకు బాలీవుడ్లో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరి సరసన హీరోయిన్గా నటించింది. హీరోయిన్గా ఆమె ఏ స్థాయిలో రాణించారో సింగర్గా కూడా ఆమె అదే స్థాయిలో రాణించారు. అప్పట్లో ఈమె బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సంజీవ్ కుమార్ని గాఢంగా ప్రేమించింది. తన ప్రేమని సంజీవ్ కుమార్ వ్యక్తపరిచినప్పుడు ఆయన సురక్షణ ప్రేమని తిరస్కరించాడు.
సంజీవ్ కుమార్ తన ప్రేమను తిరస్కరించిన తర్వాత ఆమె మరొకరిని పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది. అంతేకాకుండా ఆమె సినీ రంగంని కూడా వదిలి వెళ్ళిపోయింది. దీంతో ఆమె ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఇక ఆ తర్వాత సురక్షిత్ చెల్లెలు విజయ పండిత్ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఆమె భర్త ఆదేవ్ శ్రీవాస్తవ సురక్షణ బాగోగులు చూసుకున్నారు. ఆదేవ్ శ్రీవాస్తవ సురక్షణతో ఒక భక్తి ఆల్బమ్ని చేయించడానికి కూడా సన్నాహాలు చేశాడు. కానీ అంతలోపే ఆదేవ్ శ్రీవాస్తవ కన్నుమూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.